హలో హలో హలో. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్వేత అండి. అలాగే శ్వేత గారు చెప్పండి. వనస్థలిపురం నుంచి కాల్ చేస్తానండి. సార్ మాట్లాడుతున్నారు కదా, ఒక సలహా తీసుకుందాం సార్ తోటి అనేసి కాల్ చేశానండి. ఓకే అండి, శ్వేత గారు మాట్లాడండి. అడ్వకేట్ శ్రీధర్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి అమ్మా. సార్ యాక్చువల్లీ నా పెళ్ళయి 20 years అవుతుంది సార్. ఓకే. ఇద్దరు పిల్లలు. ఓకే. పిల్లలు ఇప్పుడు ఒక 15 years కి వచ్చారు. ఓకే. కానీ చిన్న చిన్న గొడవలు పెద్దగా అయిపోయి ఇప్పుడు గొడవ ఎంత పెద్దగా అయిందంటే ఒక 7 years నుంచి 6-7 years నుంచి నేను మా పేరెంట్స్ ఇంట్లోనే ఉంటున్నాను. ఓకే. పిల్లలు మాత్రం ఆయన దగ్గరే ఉన్నారు. ఓకే. సో లా ప్రకారం ఆయన డివోర్స్ ఇమ్మంటే ఇవ్వట్లేదు, అలాగే టార్చర్ పెడుతున్నారు. నాకు ఒక లా ప్రకారం అంటే 5 years 7 years డిఫరెన్స్ ఉంటే ఆటోమేటిక్ డివోర్స్ వస్తుంది అనేసి విన్నాను. ఇది నిజమేనా సార్? అదేనమ్మా, ఇది వన్ ఆఫ్ ది మనకు డైవర్స్ తీసుకోవడానికి కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక గ్రౌండ్ ఏంటంటే 2 సంవత్సరాలు అంతకంటే పైన గనక ఇద్దరు దూరం దూరం ఉంటే గనక, విడిపోయి ఉంటే అదొక డైవర్స్ తీసుకోవడానికి ఒక గ్రౌండ్ మాత్రము. అది విడాకులు తీసుకోవడానికి ఒక గ్రౌండ్, అది అంతే. కానీ ఇప్పుడు మరి పిల్లలు మీరు అక్కడే ఉన్నారు కదా, మీరు పిల్లలు తీసుకోవడానికి ఏం ప్రయత్నం చేయట్లేదా? అంటే నేను చూసుకుంటాను, వాళ్ళు ఇవ్వట్లేదు, పంపించట్లేదు. నీకేముంది మేము చూసుకుంటాం అనేసి లాగేసుకున్నారు. కానీ ఆ టార్చర్ మాత్రం అలాగే సార్. సో అతనికి డివోర్స్ ఇవ్వమంటే కూడా నీకు ఇవ్వకుండా నేను అలాగే టార్చర్ చేస్తానని అంటున్నారు. కానీ నేను అంటే ఇంటి దగ్గర మా బ్రదర్ అంటాను, ఆయన సలహా ప్రకారం కొత్త లా వచ్చిందని తెలిసింది. 5 years ఒకవేళ దగ్గర కలిసి లేకపోతే ఆటోమేటికల్లీ డివోర్స్ అప్లై అవుతుంది అనేసి విన్నాను. నిజమేనా సార్? ఆటోమేటికల్లీ అనేది ఏముండదమ్మా. అది 5 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ గనక విడిపోయి ఉంటే, మీరు ఒకవేళ మీరు విడాకులు కావాలి అనుకుంటే మీరు ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళి మీరు డైవర్స్ కోసం కేసు వేసుకోవడమే. ఓకే. అంటే ఇలా మనం నిరూపించి 5 years ఆర్ 6 years ఇలా దగ్గర లేము కలిసి లేము అని అన్న ఆ గ్రౌండ్స్ మీద డివోర్స్ రాదా సార్? వస్తుందమ్మా, కానీ ఇవ్వాల్సింది కోర్టే, అది మళ్ళీ కూడా. అదే అదే అతను ఇవ్వనన్న పక్షంలో కూడా డివోర్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటారు. వస్తుంది. ఓకే, థాంక్యూ సో మచ్. డివోర్స్ వస్తుంది. ఓకే, సరే అమ్మా. ఓకే శ్వేత గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇంకా మీకు మరిన్ని వివరాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి శ్రీధర్ గారి నెంబర్ కాల్ చేయొచ్చు నేరుగా.